హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో ఏంటంటే, నేను మీషో నుంచి 6 కుర్తీ సెట్స్ విత్ దుపట్టా తీసుకున్నాను. అన్నీ కూడా 500 రేంజ్లోనే తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఆ కుర్తీ సెట్స్ ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో రివ్యూ చూసేద్దాము. నేను అన్ని కుర్తీ సెట్స్ ప్రొడక్ట్ కోడ్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంకా పక్కన వీడియో కూడా అటాచ్ చేస్తాను, నేను వేసుకున్న వీడియో. మీరు కంపల్సరీగా వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. అన్నీ కూడా బాగున్నాయి కుర్తీ సెట్స్. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. మన ఫస్ట్ కుర్తీ సెట్స్ వచ్చేసి అభిసారిక గ్రేస్ఫుల్ ఉమెన్ కుర్తా సెట్స్ అండి. ఇది 525 పడింది. నాకు స్మాల్ సైజ్ తీసుకున్నాను. కాటన్ మెటీరియల్ అన్నమాట. మన కుర్తీ సెట్స్లో ఇదే కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ. బాగుంది కదా అండి, మంచి పింక్ కలర్ అండి, చాలా బాగుంది. వేసుకుంటే కూడా చాలా బాగా అనిపించింది, అందుకని ఇది తీసుకున్నా అనమాట. ఇది కొంచెం వైట్ ఇంకా కొంచెం డార్క్ పింక్ కాంబినేషన్లో వచ్చింది. ఇది నెక్ అంతా ఇలా వచ్చింది, రౌండ్ నెక్ వచ్చేసి టోటల్గా ఇలాంటి ప్రింట్తో వచ్చింది అనమాట. మొత్తం ఈ ప్రింట్తో వచ్చి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు. దీనికి 3/4 హ్యాండ్స్ ఇచ్చి మన కుర్తి నెక్ దగ్గర అయితే ఏదైతే ప్రింట్ ఉందో సేమ్ ఆ ప్రింటే హ్యాండ్ దగ్గర కూడా ఇచ్చారు. ఇంక ఇలా ప్రింట్ వచ్చేసింది కదా, మొత్తం ఇట్లా వచ్చి ఇంకా టోటల్గా ఇది ప్లెయిన్ అనమాట. టోటల్ కుర్తీ అంతా ప్లెయిన్ వచ్చేసింది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. 525 రేంజ్కి చాలా వర్త్ అనిపించింది బేసిక్గా ఈ క్వాలిటీ. నెక్స్ట్ ప్యాంట్ దగ్గరికి వచ్చేసి మొత్తం ఎలాస్టిక్ వచ్చేసింది ప్యాంట్. టోటల్ ప్లెయిన్ వచ్చేసి ఇక్కడ ఎండ్ దగ్గర మాత్రం మనకి నెక్ దగ్గర అయితే ఏదైతే ప్రింట్ ఇచ్చారో సేమ్ ప్రింట్ మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ప్యాంట్ కూడా చాలా బాగుంది. మొత్తం టోటల్గా పింక్ కలర్ వచ్చిందనమాట. దీన్ని కొంచెం హైలైట్ చేయడం కోసం దీనికి దుపట్టా అనేది ఈ కలర్ వచ్చింది, డార్క్ పింక్తో వచ్చి గోల్డ్ ప్రింట్ అనేది వచ్చింది అనమాట. మొత్తం అలా వర్టికల్గా ప్రింట్ అనేది వచ్చింది, బాగుంది. దుపట్టా కూడా అంటే ఆ కుర్తీ సెట్ని ఈ దుపట్టాతో హైలైట్ చేశారనమాట. మొత్తం టోటల్గా ఇలా వచ్చింది మన దుపట్టా కూడా. చాలా బాగుంది ఈ కుర్తీ సెట్. 525కి వర్త్ అనిపించింది బేసిక్గా. నెక్స్ట్ మన కుర్తీ సెట్ వచ్చేసి ఇది ఐరన్ కుర్తా అండ్ ప్యాంట్ దుపట్టా సెట్స్ అంటండి. 497 రూపీస్ పడింది. స్మాల్ సైజ్ ఇది. స్మాల్ సైజ్ ఇది కాటన్ బ్లెండ్ మెటీరియల్ అండి. ఈ డ్రెస్ కూడా మనకి నెక్ అనేది ఇట్లా రౌండ్ నెక్ ఇచ్చేసి సీ బ్లూ కలర్ ఇచ్చారండి. దీనికి ఇలాగా చిన్న మిర్రర్ వర్క్తో ఇది కొంచెం హైలైట్గా కనిపిస్తుంది అనమాట నెక్ అనేది. చాలా బాగుంది నెక్ అంతా ఇలా వచ్చేసి దీనికి ఎల్బో హ్యాండ్స్ వచ్చింది. హ్యాండ్ ఏమో ఇలా నెక్ హైలైట్ చేశారు కదా, అందుకే హ్యాండ్స్ దగ్గర మాత్రం ఇలాగ గోల్డ్ లేస్ వర్క్లా ఇచ్చేసి ఇంకెలా ఉంచేశారు. మొత్తం ఇంకా టోటల్గా ప్లెయిన్ వచ్చేసింది మన కుర్తీ అనేది. చాలా బాగుందండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్యాంట్ వచ్చేసరికి మొత్తం టోటల్ ఎలాస్టిక్ వచ్చేసింది. ప్యాంట్ అంతా ప్లెయిన్ ఇచ్చేసారండి, మనకు ఓన్లీ నెక్ ఒకటే హైలైట్ చేశారు. ఇప్పుడు మొత్తం టోటల్ ప్లెయిన్ ఇచ్చేసారు కాబట్టి ఇంకా దుపట్టాతో ఇది హైలైట్ చేశారనమాట. దుపట్టా అనేది సాఫ్ట్ నెట్తో ఇలా వచ్చింది. టోటల్ ఇట్లా లేస్ వర్క్ ఇచ్చారు. మొత్తం ఇలా లేస్ వర్క్ ఇచ్చేసి దుపట్టా కూడా ఇలా వచ్చింది. చాలా బాగుంది దుపట్టా. ఇక్కడ మధ్యలో ఇలా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. థ్రెడ్ వర్క్తో చిన్న పువ్వుల్లా ఇచ్చి మొత్తం బార్డర్ అంతా ఇలా లేస్ వర్క్ ఇచ్చారు. సాఫ్ట్ నెట్ అండి ఇది. యాక్చువల్గా నా హైట్ ఉన్న వాళ్ళకి అయితే ఈ దుపట్టా లెంత్ సరిపోయిందండి. కొంచెం నా మీద హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం షార్ట్ అవుద్ది దుపట్టా అనేది. బాగుంది యాక్చువల్గా ఈ కుర్తీ అండ్ ప్యాంట్ సెట్. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మన కుర్తా సెట్ వచ్చేసి ఇదండి. ఈ కుర్తీ సెట్ యాక్చువల్గా నాకు 392 రూపీస్ పడింది. స్మాల్ సైజ్ అనమాట. ఇది కాటన్ బ్లెండ్ మెటీరియల్. ఇది కూడా రౌండ్ నెక్ వచ్చింది. రౌండ్ నెక్ వచ్చి మొత్తం టోటల్గా ఇలాగ బ్లాక్ అండ్ ఇలా ఆరెంజ్ కలర్ వీటితో ఇలా జిగ్జాగ్ ప్రింట్లా ఇచ్చారనమాట. ఇలా జిగ్జాగ్ ప్రింట్లా వచ్చి ఇక్కడ 3/4 హ్యాండ్స్ వచ్చేసినాయి. హ్యాండ్స్ వచ్చి దీనికి ప్రింట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు. మనకి నెక్ దగ్గర అయితే ఏమేమి కలర్స్ యూజ్ చేశారో ఆ కలర్స్తో ఇక్కడ ప్రింట్ ఇచ్చారనమాట. మొత్తం ఇంకా కుర్తీ అనేది టోటల్గా ప్లెయిన్ అనమాట.
ఇలా వచ్చేసింది మన కుర్తీ అనేది. మొత్తం టోటల్ ప్లెయిన్ ఇచ్చేసారు. దీని ప్యాంట్ వచ్చేసి మొత్తం ఎలాస్టిక్ ఇచ్చారు. ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చేసి ప్యాంట్ అనేది కూడా ప్లెయిన్గా వెళ్ళి బాటమ్ హ్యాండ్ దగ్గర మనకి హ్యాండ్స్ దగ్గర ఏదైతే ప్రింట్ వచ్చిందో సేమ్ ప్రింట్ ఇక్కడ వచ్చిందనమాట. ప్యాంట్ అనేది ఇది ఇలా టోటల్గా లెంత్ అనేది కూడా బాగుంది. కుర్తీ క్వాలిటీ అది చాలా బాగుంది. ఇంకా మనకి ఆ రెండు ప్లెయిన్ వచ్చేసినాయి కదండి. ఇంకా కుర్తీలో ఉన్న కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్తో మన దుపట్టా అనేది ఇలా వచ్చిందనమాట. కలర్తో ఇలా దుపట్టా వచ్చి యాక్చువల్గా ఇలాగ బాటమ్ ఎండ్ దగ్గర ఇలాగ థ్రెడ్స్తో నాట్స్ ఇచ్చారు. దుపట్టా కూడా బాగుంది. మొత్తం ఈ క్వాలిటీ అంతా చాలా బాగుందండి. మన నెక్స్ట్ కుర్తీ అండ్ ప్యాంట్ సెట్ వచ్చేసి ఇది ఖాదీ కాటన్ అండి. దీని ప్రైస్ నాకు 443 రూపీస్ పడింది. నేను మీడియం సైజ్ పెట్టేసుకున్నాను. నెక్ స్మాల్ అయితే సరిపోయేది కరెక్ట్గా, మీడియం కొంచెం లూజ్ అయ్యింది. ఇది వచ్చేసరికి నెక్ కొంచెం ఇలా డిఫరెంట్ మోడల్లో ఇచ్చి మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట. మొత్తం ఇలా టోటల్గా ఇక్కడ బటన్ మోడల్ ఇచ్చారు, వైట్ అండ్ బ్లాక్ బటన్స్ ఇచ్చారు. ఇచ్చి ఇంకా టోటల్గా కుర్తీ అనేది టోటల్గా మొత్తం అంతా ఒకటే ప్యాటర్న్లో వెళ్తుంది. ఇలాగా స్క్వేర్ ప్యాటర్న్ ఇచ్చారు. వైట్తో వైట్ అండ్ మెరూన్ కాంబినేషన్లో ఇలా స్క్వేర్ ప్యాటర్న్ ఇచ్చి మన కుర్తీ అంతా ఇలా టోటల్గా ఈ ప్యాటర్న్లోనే వచ్చిందనమాట. ఇది మంచి మెరూన్ కలర్ అండి. నెక్స్ట్ దీని ప్యాంట్ వచ్చేసరికి ఇట్లా టోటల్గా ఇలా ఎలాస్టిక్ ఇచ్చారు. బ్యాక్ అంతా ఎలాస్టిక్ ఇచ్చేసి ఇలా ఫ్రంట్ ఏమో ఇలా నాట్ ఇచ్చారు. నాట్ ఇచ్చి 2 పాకెట్స్ కూడా ఉన్నాయండి కుర్తీ అండ్ ప్యాంట్ సెట్కి. నెక్స్ట్ ఇట్లా మొత్తం సిల్వర్ ఇలా వర్టికల్ లైన్స్తో వెళ్తుంది అనమాట ప్యాంట్ అనేది. నెక్స్ట్ ఇలాగ ఎండకు వచ్చేసరికి ఇలా మన కుర్తీ అనేది ఏదైతే ప్యాటర్న్ వచ్చిందో అలాగ ప్యాంటుకి కూడా ఇలా ప్యాటర్న్ ఒకటి ఇచ్చారు. టోటల్గా మన ప్యాంట్ అనేది ఇదనమాట. బాగుంది. యాక్చువల్గా కుర్తీ అనేది బాగానే ఉంది కానీ కొంచెం ఆ కాటన్ ఫీల్ అనేది నాకు రాలేదండి. వేసుకున్నప్పుడు కొంచెం చీప్ కాటన్ లాగా కొంచెం అనిపించింది అనమాట. అదర్వైజ్ చాలా బాగుంది. నెక్స్ట్ ఇది క్వాలిటీ వచ్చేసరికి 8/10 ఇవ్వచ్చండి. నెక్స్ట్ దుపట్టా వచ్చేసరికి మొత్తం ఇట్లా వచ్చేసిందండి. ఏదైతే మెరూన్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంది కదా మన కుర్తీ సెట్ కాంబినేషన్, సేమ్ అలా వచ్చేసి ప్రింట్ ఇలా వచ్చింది. కొంచెం హెవీ ప్రింట్తో మన దుపట్టా అనేది ఇలా వెళ్తుంది. వెళ్ళి దీనికి ఇలాగా ఎండ్కేమో ఇలాగ నాట్ డిజైన్లో ఇచ్చారు, నాట్ ఇచ్చారు. మొత్తం టోటల్ వచ్చిందనమాట. నెక్స్ట్ మన కుర్తీ సెట్ వచ్చేసి నేను యాక్చువల్గా ఈ కుర్తీ సెట్ పెట్టుకున్నాన్ని చూసుకోక వేరేది సేమ్ మోడల్లో కుర్తీ అండ్ ప్యాంట్ సెట్ పెట్టేసుకున్నానండి. ఇది బ్లాక్ కలర్ అనమాట. ఖాదీ కుర్తీ ప్యాంట్ సెట్ అనమాట. ఇది సేమ్ బ్లాక్ కలర్. నాకు ఇదైతే యాక్చువల్గా 384 రూపీస్కే వచ్చేసింది. మీడియం సైజ్ తీసుకున్నాను, స్మాల్ సైజ్ తీసుకుంటే బాగుండేది. ఇది మొత్తం బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎవరికి నచ్చదండి. మొత్తం సేమ్ ఇది కూడా అదే ప్రింట్తో, ఇది బటన్ డిజైన్ కాదు కానీ వేరే డిజైన్ ఇచ్చి మొత్తం టోటల్గా మన కుర్తీ మన ముందు కుర్తీ చూసాం కదా సేమ్ అదే మోడల్లో ఇచ్చేసారు. సేమ్ ప్యాటర్న్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ ప్యాటర్న్, చెక్స్ ప్యాటర్న్లో సేమ్ కుర్తీ అంతా ఇలా వస్తుంది. బాగుందండి కుర్తీ. క్వాలిటీ చెప్పా కదండి 8/10 ఇవ్వచ్చు. 384 రూపీస్కి కుర్తీ ప్యాంట్ విత్ దుపట్టా సెట్ అంటే యాక్చువల్గా ప్రైస్కి ఆ కుర్తీ ప్యాంట్ సెట్ వర్త్ అండి. మీరు ఇంకా వద్దులేదు. నెక్స్ట్ ప్యాంట్కి వచ్చేసరికి ఇలాగ బ్యాక్ ఎలాస్టిక్ ఇచ్చి ఫ్రంట్ ఏమో నాట్ చేసుకోవడానికి నాట్స్ ఇచ్చారనమాట. టై చేసుకోవడానికి నాట్స్ ఇచ్చారు. మొత్తం ఇంకా 2 పాకెట్స్ వచ్చాయి దీనికి కూడా. ఇంకా టోటల్గా ఇలా వర్టికల్ లైన్స్తో వచ్చింది, వైట్ వర్టికల్ లైన్స్తో వచ్చి ఎండ్ దగ్గరికి వచ్చేసరికి ఇలా కుర్తీ ప్యాటర్న్ వచ్చిందనమాట. ఇలా టోటల్ మన ప్యాంట్ ఇది బాగుంది. ఇది కూడా ఇంకా దీని దుపట్టా వచ్చేసరికి వైట్, బ్లాక్ అండ్ వైట్ కలర్స్తో ఇలా హెవీ ప్రింట్తో వచ్చిందనమాట. ప్రింట్ కాదు, హెవీ ప్యాటర్న్ వర్క్తో వచ్చింది. మొత్తం ఇలా వచ్చేసి ఇలాగ నాట్స్ ఇచ్చారు ఎండ్లో. మన నెక్స్ట్ కుర్తీ సెట్ వచ్చాయి. ఇవన్నీ దుపట్టా సెట్తో తీసుకున్నానండి. ఈ కుర్తీ సెట్ మాత్రం ఓన్లీ కుర్తీ అండ్ ప్యాంట్ సెట్తో వచ్చిందనమాట. ఇది జాస్మిన్ నైరా కుర్తా ప్యాంట్ సెట్ అంటండి. 493 రూపీస్ పడింది. స్మాల్ సైజ్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది కాటన్ బ్లెండ్ మెటీరియల్. మనకి టోటల్గా ఈ కలర్తో వచ్చింది. మంచి రిచ్ కలర్ అండి, రిచ్ బ్లూ కలర్లో వచ్చి ఇది మొత్తం ఫ్లవర్ ప్రింట్స్తో వచ్చిందనమాట. ఇక్కడ
కొంచెం ఇలాగా సిల్వర్ లేస్ బార్డర్లా ఇచ్చారు నెక్ దగ్గరే. నెక్ కూడా మనకు కొంచెం డిఫరెంట్ మోడల్లో ఇచ్చారు, చిన్ని కట్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్. మొత్తం మన కుర్తీ అనేది టోటల్గా ఇలా ఉందన్నమాట. ఈ ఫ్లవర్ ప్రింట్తో వెళ్తుంది అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇలా మా సైడ్ ఏమో స్లిట్స్ వచ్చాయి, బ్యాక్ ఏమో టై చేసుకోవడానికి ఇలా నాట్స్ ఇచ్చారనమాట. చాలా బాగుంది. కుర్తీ కూడా చాలా బాగుంది అనమాట. దీని ప్యాంట్ వచ్చేసరికి మొత్తం ఎలాస్టిక్ వచ్చేసింది. ప్యాంట్ అంతా టోటల్ ప్లెయిన్ అండి, టోటల్ ప్లెయిన్ బ్లూ కలర్ ప్యాంట్ అనమాట. బాగుందండి. కుర్తీ అనేది మొత్తం టోటల్గా ఇలాంటి హైలైట్గా ఇచ్చారు కదా, అందుకే ప్యాంట్ అనేది డల్ చేసేసారు. చాలా బాగుంది ఈ కుర్తీ అండ్ ప్యాంట్ సెట్. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా లాస్ట్ వచ్చేసరికి నేను వేసుకున్నా కదండి, ఇది ఎప్పుడో తీసుకున్నానండి, ఇప్పుడు తీసుకున్న కుర్తీ సెట్ కాదు. కొంచెం పార్టీ వేర్ లుక్తో ఉందని చెప్పి కుర్తీ అండ్ ఈ ప్యాంట్ సెట్ తీసుకున్నాను. పక్కన వీడియో అటాచ్ చేస్తాను చూడండి. దీనికి చున్నీ కూడా చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్ అనమాట. ఈ కాంబినేషన్ బాగుందని చెప్పి తీసుకున్నాను. యాక్చువల్గా ఎప్పుడో తీసుకున్నాను మీషోలోంచి. ఇప్పుడు కరెంట్లీ ఈ కుర్తీ సెట్ అన్అవైలబుల్ అని ఉందండి. ఒకవేళ ఎప్పుడైనా అవైలబిలిటీ ఉంటే నేను దీని ప్రోడక్ట్ కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇవే అండి మన కుర్తీ ప్యాంట్ సెట్స్. మీకు ఈ కలెక్షన్ నచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. మనం తీసుకునే కుర్తీ ప్యాంట్ సెట్స్ అన్ని క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఓన్లీ 2 కుర్తీ సెట్స్ అంత క్వాలిటీ బాగాలేదు, కానీ మిగతా కుర్తీ ప్యాంట్ సెట్స్ అన్ని చాలా బాగున్నాయి క్వాలిటీ. మీకు కూడా నచ్చాయని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఏ కుర్తీ సెట్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మన ఛానల్లో ఇంకా మోర్ కలెక్షన్ వీడియోస్ వస్తాయి. నా ప్రీవియస్ కలెక్షన్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ.